ఇదిగోండి 2 పచ్చిమిరపకాయలు, ఒక టీ స్పూన్ చిన్నది అల్లం పేస్టు, కొద్దిగా ఉప్పు ఇలా వేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని ఇలా కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చిందాకా ఉడకబెట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ లేకుండా ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం చిన్న జార్లో మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగాను అల్లం పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట, ఇలా గట్టిగా. ఇప్పుడు ఇది చిన్న చిన్న చెక్కల్లాగా చిట్టి చెక్కలు చేసుకొని ఇలా పెన్నం మీద కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడు ఎర్రగా తెపాళ్ళ చెక్కల్లాగా మన పూర్వకాలం తెపాళ్ళ చెక్కలు చేసుకుని తినేవాళ్ళం కదా, ఇప్పుడు అలాగే ఇది కూడా పిల్లలకి ఇలా చెక్కలా చేసి పెట్టుకుంటే ఎంత చక్కగా తింటారు. ఫ్రెండ్స్, ఇలాగ చిన్న చిన్న చెక్కల్లా వేసుకొని కొద్దిగా ఆయిల్ చుట్టూ వేసుకుంటూ సన్న మంట మీద ఇవి కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఒక చేత్తోనే మనం ఇలా చేసేసుకోవచ్చు, మనకు కవరు ఇలాంటివి ఏం అవసరం ఉండదు. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్నవి చేసుకుంటే పిల్లలు వేస్ట్గా కింద పడేయరు, వాళ్ళకి సరిపడా తింటారు. ఇదిగోండి ఇలా. మళ్ళీ ఈ పిండి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు సాయంత్రం 4 గంటలకి మళ్ళీ 2 కాల్చిస్తే పిల్లలు ఎంచక్క తింటారు. వేస్తూ చిన్న చిన్న డ్రాపులుగా ఇలా వేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. ఇక మనకు ఏమి అతుక్కో ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా తిట్టి చెక్కలు, మటన్ చెక్కలు అంటారు వీటికి. తగినంత ఆయిల్ వేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి. కడుతుంది అదే మటను. ఇదిగోండి ఇలా మటన్ తెపాళ్ళ చెక్క అంటారు దీన్ని. పిల్లలు కారంగా ఉప్పుగా స్పైసీగా తింటారు. ఇది ఇలా కాల్చుకొని పిల్లలకి 5 ఇచ్చుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇది మిగిలింది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో మనం ఏదన్నా బాక్సులు పెట్టుకుంటే మళ్ళీ 2-3 రోజులు వస్తుంది. ఇది ఇలా నిల్వ చేసుకోవచ్చు. మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా స్టామినాగా ఉండాలంటే 3 ఇయర్స్ పిల్లల కాడి నుంచి పెట్టుకోండి ఫ్రెండ్స్. బయట కురుకురేల కన్నా ఇవి స్టామినా ఫుడ్. మీరు కూడా ఒకసారి ప్రయత్నించేయండి. మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి.